శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా రంగంలోకి ప్రవేశించినప్పుడు చాలా బొద్దుగా కనిపించేవాడు. అప్పుడు చూసిన వాళ్ళు చాలామంది కూడా చాలా లావు ఉన్నాడు, హీరో మెటీరియల్ కాదు అని కూడా కామెంట్స్ వినిపించినాయి అని అంటుంటారు. ఇప్పుడు రీసెంట్గా తన కొత్త సినిమాకి రిలీజ్ అయిన గ్లింప్స్లో ఎన్టీఆర్ గారిని చూసి ఆయన ఫ్యాన్సే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు సార్. ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ఎలా జరిగింది? దీని గురించి మీ అభిప్రాయం? అంటే కమర్షియల్ సినిమా అనేది ఇదివరకు ఉన్న పద్ధతిలో ఇప్పుడు లేదు. ఓకే. అంటే చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేషు వాళ్ళ జనరేషను, ఆ ముందు జనరేషను, అంతకుముందు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల జమానా. ఆ రోజుల్లో కమర్షియల్ సినిమా అంటే ఏదో 4 పాటలు, 4 ఫైట్లు, 4 కామెడీ సీన్లు, ఇవి మేజర్గా ఉంటే సరిపోతుంది, దానికి పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు అన్నట్లుగా నడిచింది ఒక టైం. సిమిలారిటీస్ ఉండేవి. అంటే రామారావు గారు దాదాపు ఒక 7-8 సంవత్సరాలు ఒకే కథతో నటించారనే మాట కూడా ఉండేది. అంటే ఆయన ఎక్కడో తప్పిపోతాడు, ఇంట్లో నుంచి చిన్నపిల్లవాడిగా ఎక్కడో పెరుగుతాడు, ఆ కుటుంబాన్ని నాశనం చేసినటువంటి విలన్ కూతురునే ఆయన ప్రేమిస్తాడు అనుకోకుండా. ఆ తర్వాత తెలుస్తుంది అతను తన కుటుంబానికి ద్రోహం చేసిన వాడని. అలా పగ తీర్చుకుంటాడు. ఇదే ప్రోగ్రాం. ఇలాంటి కథే అన్ని సినిమాల్లోనూ ఉండేది. సో అదొక ధోరణి నడిచింది కొంతకాలం. ఇప్పుడు కమర్షియల్ సినిమా పరిస్థితి అది కాదు. అంటే 90 దశకానికే కమర్షియల్ సినిమా షేప్ మారింది. 94 అంటే రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం ఇలాంటి డైరెక్టర్లు వచ్చిన తర్వాత అప్పటి వరకు ఆర్ట్ సినిమా అని ఒకటి ఉండేది, కమర్షియల్ సినిమా అని ఒకటి ఉండేది. ఆ రెండింటి మధ్య గీత ఉండేది. ఇది వాస్తవికవాద చిత్రంగా ఉండేది, అదేమో పూర్తి అవాస్తవాలతో కూడుకున్న సినిమా అయి ఉండేది. వీళ్ళు వచ్చిన తర్వాత అక్కడ హిందీలో చంద్ర వీళ్ళు వచ్చిన తర్వాత డైరెక్టర్లుగా మారింది సినిమా కథలోకి. అంటే వాస్తవిక వాదంతో కమర్షియల్ కంటెంట్ని చెప్పడం అనే ఒక బ్లెండింగ్ ప్రోగ్రామ్ నడిచింది. అందుకని శివాలో ఫైట్స్ అవన్నీ చాలా ఒరిజినల్గా, న్యాచురల్గా ఉన్నట్టుగానే ఉంటుంది. ఆ కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండి అది హిట్ అయింది, అది వేరే గొడవ. కానీ ఆ కమర్షియల్ సినిమాని ఆర్ట్ ఫామ్లో చెప్పడం అనే ఒక బ్లెండ్ని వాళ్ళు సాధించారు. వర్మ సినిమాలు అన్నిట్లోనూ ఆ ధోరణి కనిపిస్తుంది. ఆ తర్వాత తెలుగు సినిమా డైరెక్టర్ల మీద ఆయన ప్రభావం ఉంది. అలా ఆ ధోరణి సినిమాలు ఆ తర్వాత మొదలైనాయి. అప్పటికి కూడా కోదండరామిరెడ్డి, బి గోపాల్ లాంటి వాళ్ళు పాత పద్ధతిలోనే తీసేవాళ్ళు సినిమాలు. కానీ ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు అంటే సుదీర్ఘకాలం అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉండి డైరెక్టర్లు అయ్యి వాళ్ళు ఎక్కువ సాంప్రదాయాన్ని పాటించేవాళ్ళు. కానీ అంటే డైరెక్షన్ అనేటువంటి ఒక ప్యాషన్తో బయట నుంచి వచ్చినటువంటి కుర్రాళ్ళు, ట్రైన్ అయ్యి వచ్చిన కుర్రాళ్ళు, వాళ్ళు కొంత ఈ బ్లెండ్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేసేవాళ్ళు. అందుకని కమర్షియల్ సినిమా షేప్ చాలా మారిపోయింది. రెండోది, ఇప్పుడు మార్కెట్ విస్తృతి అయింది. లోకల్ మార్కెట్ సినిమా చేయట్లేదు ఎవరు. ప్రతి ఒక్కళ్ళు పాన్ ఇండియా మార్కెట్ లేకపోతే గ్లోబల్ మార్కెట్ సినిమాలు ఎంచుకుంటున్నారు. ఈ ఎంచుకున్నప్పుడు గ్లోబల్ ఆడియన్స్ని పట్టుకోవటానికి వాళ్ళు చేయాల్సిన కసరత్తు చాలా ఉంటుంది. అంటే కంటెంట్ దగ్గర నుంచి ప్రతిదీ ఫ్రెష్గా ఉండాలి. తను ఏదో అలా సరదాగా సినిమా చేయటం కాదు ఇప్పుడు హీరోలకి. వాళ్ళు శరీరాలని, ప్రాణాలని అక్కడ పెడితే తప్ప పని అవ్వట్లేదు. అంటే ఆడియన్స్ చాలా ఫ్రెష్గా ఫీల్ అవ్వాల్సినటువంటి ఒక అనివార్యత ఉంది. ఆ అనివార్యత రైటర్లు ఇప్పుడు లేరు. రైటర్ అనేటువంటి ట్రేడ్ అయిపోయింది సినిమా రంగంలో. ఇప్పుడు డైరెక్టర్లే కథలు రాసుకుని హీరోలను కన్విన్స్ చేసుకుని వాళ్ళకు ఉన్నటువంటి మార్కెట్ నీడ్స్ ఇది తీరుస్తుంది అని వాళ్ళని నమ్మించి, నా దగ్గర ఒక కథ ఉంది, హీరో ఉన్నాడు అని ప్రొడ్యూసర్ రంగంలోకి దింపుతున్నారు ఇప్పుడు. కాబట్టి డైరెక్టర్ది మేజర్ రోల్ అయిపోయింది. ఈ మేజర్ రోల్ ఎప్పుడైతే డైరెక్టర్ది అయిపోయి ప్రొడ్యూసర్ నెమ్మదిగా 3rd ప్లేస్లోకి 4th ప్లేస్లోకి వెళ్ళిపోయాడు, అంటే హీరోల మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. అంటే ఈ సినిమా అంటే వాళ్ళు సినిమా సక్సెస్ అంటే మార్కెట్ స్థిరీకరణ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
సినిమా హిట్ అవ్వాలి అంటే మార్కెట్ స్థిరీకరణ జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్. అది దెబ్బతింటే మార్కెట్ దెబ్బతింటుంది. ఆ స్థాయి మార్కెట్ దెబ్బతింటం అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని వాళ్ళ బాధ్యత పెరిగింది. హీరోల బాధ్యత పెరిగింది, డైరెక్టర్ల బాధ్యత పెరిగింది. అందుకని డైరెక్టర్ గారు ఈ లుక్లో కనిపించాలి, హీరో ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను అని రేఖామాత్రంగా చెప్పిన ఇమ్మీడియట్గా తన్ని తాను అలా మార్చుకోవడానికి వీళ్ళు నానా కష్టాలు పడుతున్నారు. అది దాదాపు ప్రశాంతినిలో ప్రెస్ మీట్లో అన్నాడు ఆ మాట. నేను స్టోరీ నెరేట్ చేసేటప్పుడు హీరో క్యారెక్టర్ ఇలా ఉండాలి అని అనుకున్నాను నేను అని చెప్పాను. ఆ తర్వాత ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి ఆయన్ని కలిసేసరికి నాకే ఆశ్చర్యం వేసింది, ఆయన ఆ షేప్లోకి మారిపోతున్నాడు అని. అందుకని ఆ డెడికేషన్ వాళ్ళ బాధ్యత, అది రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు చూపిస్తోంది డెడికేషనే కానీ అది యాక్చువల్గా బాధ్యత. ఆ బాధ్యతతో చేయటం అనేది కనిపిస్తోంది. ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయన కొంచెం లావుగా ఉండేవాడు, జూనియర్ ఎన్టీఆర్. ఆ బొద్దుగా ఉండటము, ఇది స్టూడెంట్ నెంబర్ 1 సినిమా అప్పుడు దూరం నుంచి రాజమౌళికి చూపించారు అతనే నీ హీరో అని. ఆయనకి అది మొదటి సినిమా, అతనికి రెండవ సినిమా. దాంతో అదేమిటి, నేను నా హీరో ఇలా ఉండాలనుకున్నాను, ఇలాంటి కుర్రాన్ని చూపించి నీ హీరో అంటున్నారు వీళ్ళు అని మొదట అనిపించినప్పటికీ అతనితో ట్రావెల్ అయిన తర్వాత, అతనితో 2-3 రోజులు ట్రావెల్ అయిన తర్వాత ఇతను డెఫినెట్గా సక్సెస్ ఇస్తాడు నాకు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయనకి. అలా మొదలైన ప్రయాణం. అక్కడి నుంచి ఎవరు ఎలా కావాలంటే అలా తన్ని తాను మలుచుకోవడం అనేది చేస్తూనే వచ్చాడు ఆయన జీవితం అంతా. ఇప్పుడు ఏంటంటే ఏ షేప్లో కనిపించాలని డైరెక్టర్ అనుకుంటే ఆ షేప్లోకి వెళ్ళి కనిపించడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు వాళ్ళు. ఇది ఒక్క ఎన్టీఆర్ గొడవే కాదు. ఇప్పుడు పెద్దకి సంబంధించి రామ్ చరణ్ 3-4 వేరియేషన్స్లో ఆయన బాడీ కనిపించబోతోంది. క్రికెటర్గా ఉండగా ఒకలా కనిపిస్తున్నాడు ఆయన ట్రైలర్లో, రెజ్లర్గా ఉండగా ఒకలా కనిపిస్తున్నాడు, అథ్లెట్గా ఉన్నప్పుడు ఇంకోలా కనిపిస్తున్నాడు. ఇన్ని వేరియేషన్స్ బాడీలో చూపించడం అనేది చిన్న విషయం కాదు. అందుకని వీళ్ళు ఒళ్ళు హోనం చేసుకుని నటిస్తున్నారు అని అనుకోవచ్చు బలంగా.